వెర్రి కోపం వచ్చేసింది వాళ్ళకి. ఎంతైనా వీడి డిబేట్లో ఓడించేస్తున్నాడు, వీడు మాటల యందు అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను మనం ఎదిరించలేకపోతున్నాం, గెలవలేకపోతున్నాం. కాబట్టి వీడిని చంపేస్తే ఇక సువార్త ఆగిపోద్ది, దేవుని గురించి చెప్పేవాడు ఎవడు ఉండడు, డిబేట్లు పెట్టినా ఎవడో మాట్లాడేవాడు ఉండడు అనుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. కానీ స్తెఫను చంపబడిన తర్వాత స్తెఫను లాంటి వారు లక్షల మంది లేపబడ్డారు. స్తెఫను చిందించిన రక్తములో నుంచి లక్షల మంది క్రైస్తవులు పుట్టుకొచ్చారు. ఒకవేళ ప్రవీణ్ గారిని నిజంగా హత్య చేసుంటే, హతసాక్షిగా ప్రవీణ్ గారు మరణించుంటే, ఆయన చిందించిన ప్రతి రక్త బొట్టులోంచి లక్షల మంది ప్రవీణ్ లేపబడుదురుగాక, లక్షల మంది ప్రవీణ్ గారు లేపబడుదురుగాక. ఎంతోమంది యవనస్తులు ఆ ప్రవీణ్ పగడాల గారి గురించి విని, అన్న ఎంత మంచి డిబేట్లు చేసేవాడో, అన్న ఎంత మంచి వాక్యం చెప్పేవాడో, అన్న ఎంత గొప్పగా చచ్చిపోయాడో, అన్నలాగా మేము జీవించాలా.